మేఘాలలో మేఘాలలో ఊరుగాడు కాదు. టెంపుల్ అనుకొని వీడియో తీసుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళాము. చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట 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 లజ్జంట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవానీ. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా 15 ఎస్కలేషన్స్ మెత్తొస్తుంది గాయస్. 15 ఎస్కలేటర్స్ కిందికి దిగాక ఒక టెంపుల్కి వెళ్ళాము అనేసి. ఇదే ఆ టెంపుల్ అనమాట. చాలా బాగుంది. మీరు కనుక పార్ట్ 1 వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. ఇది పార్ట్ 2, దాని కంటిన్యూషన్ వీడియో. పార్ట్ 1 వచ్చేసి కంప్లీట్ మాల్ వీడియో అనమాట. అది మాల్లో, అది మాల్ దిగాక కొంచెం కిందికి వస్తే టెంపుల్ ఉంటుందన్నమాట. ఇది ఆ టెంపుల్ వీడియో. మీరందరూ ఎలా ఉన్నారు గైస్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. కొంచెం వీడియోకి లైక్స్ పెరిగితే కొంచెం వ్యూస్ పెరుగుతాయి గైస్, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మానిటైజేషన్ కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి గైస్ ప్లీజ్. ఓకే, వీడియోలోకి వచ్చేద్దాం. ఇదైతే బుద్ధుడి టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే 1975లో కన్స్ట్రక్షన్ చేశారంట. ఎప్పుడైతే గెంటింగ్ ఐలాండ్స్ పైన కన్స్ట్రక్షన్ చేశారో అప్పుడే దీన్ని కూడా సేమ్ టైంలో కన్స్ట్రక్షన్ చేశారు. అది ఐలాండ్స్ అయితే ఒక పర్సన్ది, సేమ్ పర్సనే ఇది కూడా కన్స్ట్రక్ట్ చేశారు. నేమ్ వాజ్ డిఫికల్ట్ టు ప్రొనౌన్స్, సో చెప్పట్లేదు. ఇదే గాయస్ బుద్ధుడి విగ్రహం. చాలా పెద్దగా, చాలా పీస్ఫుల్గా ఉంది. సరౌండింగ్స్ అంతా కూడా బిఫోర్ రెయిన్ ఎలా ఉంటుంది ఎన్వైర్న్మెంట్, కానీ అంత కూల్గా, అంత పీస్ఫుల్గా ఉంది. చాలా బాగుంది ఎన్వైర్న్మెంట్ తోటి. ఆ బుద్ధుడు అండ్ అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి సరౌండింగ్స్, చాలా బాగుంది. అండ్ పైన మాల్కి వెళ్ళినప్పుడు అయితే కంప్లీట్ డిసప్పాయింట్ అయిపోయాను ట్రిప్ మొత్తం కూడా. ఈ ప్లేస్ చూసాక ఐ ఫెల్ట్ టూ గుడ్. అంత పీస్ఫుల్గా చాలా బాగుంది. అందరు ఫ్యామిలీస్తో వచ్చారు గైస్, ఫ్యామిలీస్ తోటి చిన్న చిన్న పెట్స్ తీసుకొని వచ్చారు. మేము ఇక్కడ టెంపుల్స్ చూద్దాము లోపలికి వెళ్ళేసని వెళ్ళాము. ఇది చూడండి, మంచిగా కెమెరా పట్టుకొని వెళ్తున్నాను నేను. తర్వాత లోపలికి వెళ్ళాక రియలైజ్ ఏంటంటే ఇది అసలు టెంపులే కాదు, ఇది వాష్రూమ్ అని. అసలు ఎంత రిగ్రెట్ ఫీల్ అయిపోయానంటే, ఎంత ఎంబారసింగ్ సిచ్యువేషన్ అంటే. తర్వాత బయటకు వచ్చాక చూసాము, అసలు క్లియర్గా మెన్షన్ చేసిందనమాట ఇట్స్ వాష్రూమ్స్ అని. మేము అది చూడకుండానే లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా వెనక్కి కూడా తిరగలేదు గాయస్. అట్టించంటే ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, అవి వీడియోస్ తీసుకుంటూ ఇంకా అసలు అది తిరిగి ఆ సైడ్ కూడా రాలేదు మేము. అంతే అసలు డిస్గాస్టింగ్ ఫీల్ అయ్యాము ఇద్దరం కూడా. ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి ఇలాగా. ఇంకా దాని తర్వాత ఇంకా కిందకి వెళ్తే మొత్తం ఫుడ్ పెట్టారు. ఫుడ్ సెక్షన్స్ కానీ చిన్న చిన్న యాక్సెసరీస్ కానీ ఇవన్నీ పెట్టారు. ఏవి తీసుకోలే, కొంచెం ప్రైస్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఇంకేం తీసుకోలేదు, అలా వీడియోస్ తీసుకొని వచ్చేసాము. ఇక్కడ ఏంటో అందరు చెప్పులు వేసుకొని దేవుడికి దండం పెడుతున్నారు, చెప్పులు వేసుకొని హారతి అన్నీ చేసేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ కొంచెం పైకి వెళ్దాము. పైకి వెళ్తే కొంచెం నేచర్ బాగుంటుంది అనుకొని పైకి వెళ్ళామన్నమాట. చూడండి, వెళ్దామా? మంచి కనపడుతుంది వాష్రూమ్స్ అని మనం చూసుకోకుండా పోయాను. ఏడా అవి అక్కడ పక్కన కనపడతలేదు బోర్డు, సైన్ బోర్డు, లిఫ్ట్ వాష్రూమ్స్ అని. కింద మొత్తం ఇంకా సైడ్కి స్టాచ్యూస్, చిన్న చిన్న స్టాచ్యూస్, ఎవరెవరు ఏమేమి డొనేట్ చేశారు, ఎంత డొనేట్ చేశారు అమౌంట్ అనేసి మొత్తం పెట్టేశారు, రాసి పెట్టేశారనమాట. చెప్పినా కదా, అదే చెప్పు నువ్వే. చెప్పు, స్టోరీ చెప్పు. నాకు తెలియదు, బుద్ధుడు ఎండలు కూర్చొని ధ్యానం చేస్తుంటే ఎండెక్కు కొట్టని చెప్పేసి 109 తప్పలో వచ్చినట్టున అట్లా కూర్చున్నాయి అంట. అది హెయిర్ స్టైల్ కాదు. ఇంత ఊరిగాడి కాదు.
అదంట గైస్ మ్యాటరు. అది హెయిర్ స్టైల్ కాదంట. బుద్ధుడు కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే నత్తలు వచ్చి నెత్తి మీద కూర్చుంటాయంట, అవి అలానే ఉండిపోతాయంట. 109 ఏమో. ఇట్స్ నాట్ హెయిర్ స్టైల్ అంట. ఓకే, పైకి వెళ్తే ఇంకా పైన చాలా స్టాచ్యూస్ ఉన్నాయి. ఎక్కువ అయితే పనిష్మెంట్ స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఏ మిస్టేక్ చేస్తే ఏ పనిష్మెంట్స్ ఇస్తారు అనేసి క్లియర్గా పిక్చర్స్ ఫామ్లో పెట్టారు. అండ్ వాళ్ళ ఓల్డెన్ డేస్లో వీళ్ళు ఆడే గేమ్స్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్. మేము పైకి వెళ్ళి వీడియో తీసుకుంటున్నప్పుడు వీళ్ళు కనిపించారనమాట, అందుకే వీడియో తీసాను. యాక్చువల్లీ వీళ్ళు తెలుగు వాళ్ళే అంట. కింద ఉన్నప్పుడు మాట్లాడారు మాతోటి, పైకి వెళ్ళి చూసేసరికి వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. సో అనేసి వీడియో తీసుకున్నాను నేను. వీళ్ళు చూసారంటే నాకు ఉంది అనమాట. ఇక వీళ్ళు మా పక్కన అపార్ట్మెంట్లోనే ఉంటారంట. ఇందాక కింద కలిసినప్పుడు చెప్పారు మాట్లాడేటప్పుడు, కాకపోతే పర్సనల్గా తెలియదు. ఆ ధైర్యంతోనే అప్లోడ్ చేస్తున్నాను, మళ్ళీ కలిసే ఛాన్స్ లేదు కదా అనేసి. ఇప్పటివరకు డ్యాన్స్ కాంపిటీషన్ చూసారు కదా, ఇప్పుడు సింగింగ్ చూడండి. సారీ, వినండి. మేఘాలలో తేలిపోమన్నది. చూసిన డ్యాన్స్ బాగుందా, ఇప్పుడు విన్న పాట బాగుందా గైస్? కమెంట్ చేయండి. నాకైతే సింగింగ్ నచ్చింది అనమాట. మీకేది నచ్చింది? నేనైతే పాడుతా తీయక పంపిద్దాం అనుకుంటున్నాను. కమెంట్ చేయండి. నేను అలా ఇంకా ఎవరికైనా ఈ సింగింగ్ నచ్చితే ఖచ్చితంగా పాడుతా తీయక పంపించడానికి ట్రై చేద్దాము. అంత బాగా పాడాడు కదా. అదే గైస్, దట్స్ ఇట్ ఫర్ దస్ టుడేస్ వ్లాగ్. ఇంకా రిటర్న్ అయిపోదామని వెళ్ళే టైంకే వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ అక్కడే ఉన్నాము పైనే. ఇంకా తగ్గేలా లేదు అనేసి ఇంకా కిందికి వెళ్ళిపోయే టైంకి బస్ వచ్చేసింది. ఇంకా బస్లో వెళ్ళిపోయాము మళ్ళీ రిటర్న్. మేము ఎట్ ఏ టైం బుక్ చేసుకున్నాము. ఇంకా బస్లో స్నాక్స్ తినుకుంటూ ఫిల్మ్ ఎమోజీ చూసుకుంటూ వర్షం అయితే వచ్చేస్తుంది బాగానే అప్పటికి. ఇంకా వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయేసరికి అయితే 10 అయిపోయింది. అంతే గాయస్, లైక్ చేశారో లేదో చూసుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ టుడేస్ వ్లాగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్, బాయ్.